దేశీయ లేదా గృహ అగ్ని ప్రమాదం మరియు భద్రతపై మాడ్యూల్కు స్వాగతం. ఈ మాడ్యూల్ పూర్తయ్యే సమయానికి మీరు మంట యొక్క దశలు మరియు అగ్ని వ్యాప్తిని నిర్వచించగలరు, అగ్ని నిర్మూలన సూత్రాలను వివరించగలరు, ప్రాథమిక అగ్నిమాపక ఉపకరణాలను గుర్తించగలరు, అగ్ని భద్రతా చర్యలను వివరించగలరు, కాలిన గాయాలకు ముందస్తు చికిత్సను వివరించగలరు. అగ్ని గురించి మరింత తెలుసుకోవడం ద్వారా ప్రారంభిద్దాం. అగ్ని యొక్క సాంకేతిక నిర్వచనాన్ని చూద్దాం. అగ్ని అనేది రాసాయనిక ప్రతిచర్యల శ్రేణి. ఇది ఇంధనంలో నిల్వ చేయబడిన శక్తిని వేడి మరియు కాంతి రూపంలో విడుదల చేస్తుంది, అంటే మంట. ఇది ఇంధనం, వేడి మరియు ఆక్సిజన్తో కూడిన గొలుసు ప్రతిచర్య. ఇది వేడి మరియు కాంతి శక్తి ఉత్పత్తికి దారితీస్తుంది. అగ్ని త్రిభుజం అగ్నికి అవసరమైన 3 విషయాలను సూచిస్తుంది: కాల్చడానికి ఏదైనా ఇంధనం, వేడి మరియు ఆక్సిజన్. ఈ మూలకాలు సరైన పద్ధతిలో కలిసినప్పుడు అగ్ని ప్రారంభమై మండుతూనే ఉంటుంది. త్రిభుజంలోని ఏదైనా భాగాన్ని తొలగించడం వలన అగ్ని ఆగిపోతుంది. ఇప్పుడు అగ్ని ఎలా పనిచేస్తుందనే దానిపై మనకు మంచి అవగాహన ఉంది. దాని పురోగతిని వివరించే వివిధ దశలను అన్వేషిద్దాం. అగ్ని మండేందుకు ఇంధనం, వేడి మరియు ఆక్సిజన్ యొక్క ఖచ్చితమైన కలయిక అవసరం. ఇది మండుతున్నప్పుడు విభిన్న దశలకు లోనవుతుంది. ప్రతి దానికి దాని ప్రత్యేక లక్షణాలు మరియు సవాళ్లు ఉంటాయి. ఈ దశలు ప్రారంభ దశ, స్వేచ్ఛగా మండే దశ మరియు స్మోల్డరింగ్ దశ అగ్ని యొక్క క్లిష్టమైన జీవిత చక్రాన్ని అర్థం చేసుకోవడానికి కీలకం. మరింత తెలుసుకోవడానికి పాయింటర్ని నిర్దిష్ట దశకు లాగండి. ప్రారంభ దశలో ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది. ఉష్ణోగ్రత గరిష్ట స్థాయికి చేరుకోదు మరియు శ్వాస తీసుకోవడం కష్టం కాదు. మంటలు ఆర్పేందుకు అగ్ని మూలం వద్ద నీరు పోయడం మరియు వెంటిలేషన్ గాలి ప్రసరణ చేయాలి. స్వేచ్ఛాయుత దశలో అగ్ని మరింత ఇంధనాన్ని కలిగి ఉంటుంది. ఆక్సిజన్ సరఫరా తగ్గి ఎగువ ప్రాంతాల్లో వేడి పేరుకుపోతుంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది, కాబట్టి మాస్కులు ధరించడం మంచిది. స్మోల్డరింగ్ దశ మంటలు పైకి కనిపించకుండా లోపలే వ్యాపించడం. ఆక్సిజన్ సరఫరా అగ్ని అవసరాలకు అనుగుణంగా ఉండదు. భవనం అంతటా ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ శ్వాస సాధ్యం కాదు. ఆక్సిజన్ లోపం బ్యాక్ డ్రాఫ్ట్కి కారణం కావచ్చు. పరోక్ష పద్ధతి ద్వారా మంటలను ఆర్పవచ్చు. ఇప్పుడు మనం అగ్ని ఎలా పనిచేస్తుందో బాగా అర్థం చేసుకున్నందున అగ్ని వ్యాప్తికి సంబంధించిన వివిధ పద్ధతులను అన్వేషిద్దాం. అగ్ని అనేక విధాలుగా వ్యాపిస్తుంది. వీటిని సాధారణంగా అగ్ని వ్యాప్తి విధానాలు అంటారు. ఈ విధానాలు అగ్ని దాని పరిధిని మరియు తీవ్రతను విస్తరించగల వివిధ మార్గాలను వివరిస్తాయి. అగ్ని నివారణ, అగ్నిమాపకం మరియు భద్రతా ప్రణాళిక కోసం ఈ విధానాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం. అగ్ని వ్యాప్తి యొక్క ప్రధాన విధానాలు ప్రసరణ, ఉష్ణ ప్రసరణ మరియు రేడియేషన్. మరింత తెలుసుకోవడానికి ప్రతి విధానాన్ని క్లిక్ చేయండి. ఇది ఘన అంటే లోహ వస్తువులలో మాత్రమే జరుగుతుంది. ఉష్ణ ప్రసరణ ద్రవాలు మరియు వాయువులలో సంభవిస్తుంది. రేడియేషన్ అనేది వేడి వస్తువుల నుండి వెలువడే ఉష్ణకిరణాలు. ఇప్పుడు మనకు మంటలు వ్యాప్తి చెందే విధానాల గురించి బాగా అర్థమైంది, కాబట్టి అగ్ని యొక్క వర్గీకరణ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అగ్ని వర్గీకరణ దాని దహన వేగం, ప్రమాద స్థాయి మరియు దానిని ఆర్పడానికి అత్యంత ప్రభావవంతమైన విధానాన్ని సూచిస్తుంది. అగ్నిని 5 రకాలుగా విభజించారు. క్లాస్ ఏ చెక్క, కాగితం, జనపనార, బొగ్గు, గుడ్డ వంటి ఘన పదార్థాలలో మంటలను. క్లాస్ బి అనేది పెట్రోల్, కిరోసిన్ ఆయిల్, ఆల్కహాల్, బెంజిన్ వంటి మండే పదార్థాలతో కూడిన ద్రవ మంటలను. క్లాస్ సి అనేది ఎల్పిజి, హైడ్రోజన్ మరియు అసిటిలిన్ వంటి వాయువులతో మండే గ్యాస్ మంటలను. క్లాస్ డి సోడియం, మెగ్నీషియం మరియు అల్యూమినియం వంటి లోహాలతో మంటలను సూచిస్తుంది. చివరగా ఎలక్ట్రికల్ పవర్ సప్లైతో అనుబంధించినప్పుడు సంభవించే ఏ రకమైన మంట అంటే క్లాస్ ఏ, బి, సి, డి లకు వర్తిస్తుంది. తప్పనిసరిగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి వరకు మనం అగ్ని వర్గీకరణ గురించి తెలుసుకున్నాము. తరువాత అగ్ని నిర్మూలన మరియు నియంత్రణ గురించి తెలుసుకుందాం. అగ్ని నిర్మూలన సిబ్బంది శిక్షణ, మూలం లేదా నిల్వ నుండి ప్రసరించే ప్రక్రియను వేరు చేయడం, ఆవర్తన సరళతతో నివారణ యంత్రాల నిర్వహణను నిర్వహించడం, సాధారణ అగ్ని భద్రతా తనిఖీలు మరియు డ్రిల్ చేయడం, శుభ్రమైన మరియు వ్యవస్థీకృత కార్యస్థలాన్ని నిర్వహించడం మరియు
ప్రామాణిక పని పద్ధతులకు కట్టుబడి ఉండటం ఉంటుంది. ఇప్పటిదాకా మీరు అగ్ని యొక్క వర్గీకరణ, దాని నిర్మూలన మరియు నియంత్రణ గురించి తెలుసుకున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని అగ్నిని ఆర్పే సూత్రాల ద్వారా నడిపిస్తాను. శీతలీకరణ అనేది మండే పదార్థం లేదా అగ్ని ప్రాంతం నుండి వేడిని తొలగించే ప్రక్రియ. అయితే పదార్థ రాహిత్యం అనేది అగ్ని ప్రాంతం నుండి మండని పదార్థాన్ని తొలగించడం. మరియు స్మోదరింగ్ అనేది అగ్ని ప్రమాద ప్రాంతానికి ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయడం. మరింత తెలుసుకోవడానికి ప్రతి ట్యాబ్ను క్లిక్ చేయండి. అగ్నిమాపకంలో శీతలీకరణ సూత్రం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆర్పే మాధ్యమం అగ్ని నుండి వేడిని గ్రహించడం ద్వారా పనిచేస్తుంది. దాని ఉష్ణోగ్రత పెరిగి ఆవిరి స్థితికి మార్చబడుతుంది. ఇది విచ్ఛిన్నమవుతుంది. అగ్నిమాపకానికి నీరు ఉత్తమ శీతలకరణి, ఎందుకంటే నీరు సులభంగా అందుబాటులో ఉంటుంది. ఇతర అగ్నిమాపక మాధ్యమంతో పోలిస్తే దీని ధర చాలా తక్కువ. బాష్పీభవనం తర్వాత ఇది విపరీతంగా విస్తరిస్తుంది. అందువలన ఇది అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం నుండి ఆక్సిజన్ను తొలగిస్తుంది. మండే పదార్థం నుండి అగ్నిని తొలగించడం మరియు అగ్ని నుండి మండే పదార్థాలను తొలగించడం ద్వారా పదార్థ రాహిత్యాన్ని సాధించవచ్చు. స్మదరింగ్ వల్ల అగ్నికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. మండే పదార్థం యొక్క సమీప పరిసరాలలో వాతావరణంలోని ఆక్సిజన్ని తగినంత తగ్గించగలిగితే మంటలు ఆగిపోతాయి. ఆక్సిజన్ను తగ్గించే కార్బన్ డయాక్సైడ్, డ్రై కెమికల్ పౌడర్ DCP, ఇసుక, తడిబట్టలు లాంటివి మంట ప్రారంభం దశలోనే వెంటనే మరియు సమర్థవంతంగా ఉపయోగించగలిగితే చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. ఇప్పుడు ప్రాథమిక అగ్నిమాపక ఉపకరణాల గురించి తెలుసుకుందాం. ఫైర్ బకెట్లు, ఫైర్ బీటర్లు, మంటలార్పే రసాయనాలు మరియు హోజ్ రీల్ వంటి ఉపకరణాలు వెంటనే అగ్ని ప్రారంభ దశలోనే ఉపయోగించినప్పుడు అత్యంత విలువైన మరియు సమర్థవంతమైనవిగా పనిచేస్తాయి. మనం ఇప్పుడు అగ్ని నివారణ మరియు నియంత్రణ మరియు ప్రాథమిక అగ్నిమాపక ఉపకరణాల గురించి బాగా అర్థం చేసుకున్నాము. తర్వాత మంటలను ఆర్పే యంత్రాల రకాల్ని అన్వేషిద్దాం. వివిధ రకాలైన అగ్నిమాపక పరికరాలు: వాటర్ టైప్ ఎక్స్టింగ్విషర్, ఫోమ్ టైప్ ఎక్స్టింగ్విషర్, కార్బన్ డయాక్సైడ్ ఎక్స్టింగ్విషర్, DCP ఎక్స్టింగ్విషర్, ఆటోమేటిక్ మాడ్యులర్ టైప్ ఎక్స్టింగ్విషర్. మరింత తెలుసుకోవడానికి ప్రతి ట్యాబ్పై క్లిక్ చేయండి. 9 లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి రకం అగ్నిమాపక యంత్రం కలప, కాగితం, గుడ్డ మరియు రబ్బరు వంటి సాధారణ అగ్నిమాపక పదార్థాలను ఎదుర్కోవడానికి అత్యంత ప్రభావవంతమైన ఎంపిక. అయితే ఇది చమురు మరియు విద్యుత్ మంటలకు ఉపయోగించరాదు. దీనిని నిటారుగా ఉంచి వాడాలి మరియు ఇది ఒక బహిష్కరణ ఏజెంట్గా కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ క్యాట్రిజ్లపై ఆధారపడుతుంది. ఇది ఎటువంటి రసాయన ఆర్పివేసే మాధ్యమాన్ని ఉపయోగించకుండా ఏ తరగతి మంటలను ఆర్పడానికి శీతలీకరణ సూత్రాన్ని వర్తింపజేస్తుంది. 9 లీటర్ల సామర్థ్యంతో మరియు ఫ్లోరోకెమికల్ సర్ఫాక్టెంట్లను వాటి రసాయన భాగాలుగా ఉపయోగించుకునే నురుగు రకం ఆర్పే యంత్రాలు B తరగతి మంటలను అరికట్టడానికి ఒక శక్తివంతమైన సాధనం. నిటారుగా ఉంచి పనిచేసేలా రూపొందించబడిన ఇవి మండే ఉపరితలంపై నురుగు యొక్క మందపాటి పొరను ఏర్పరచడం ద్వారా పెట్రోల్, ఆయిల్, నాప్తా, పెయింట్, ఆల్కహాలు మరియు సాల్వెంట్ వంటి ద్రవాలతో కూడిన మంటలను సమర్థవంతంగా అణిచివేస్తాయి. వీటి చర్య యొక్క ప్రాథమిక సూత్రం మంట నుండి ఆక్సిజన్ను తొలగించడం ద్వారా దానిని మండకుండా ఆపడం. ఈ చర్య యొక్క ప్రాథమిక సూత్రమైన స్మదరింగ్ క్యాట్రిజ్ నుండి CO2 వాయువుని పంపడం ద్వారా సాధింపబడుతుంది. తద్వారా దీనిని అగ్ని భద్రతలో విలువైనదిగా చేస్తుంది. CO2 అగ్నిమాపకం అత్యంత సమర్థవంతమైనది. దాని శీఘ్రంగా పనిచేసే సామర్థ్యంతో టైప్ B, C మరియు విద్యుత్ మూల మంటలను ఎదుర్కోవడానికి ఇది సరైన ఎంపిక. ఈ పరికరం A, B మరియు C క్లాసుల మంటల్లో ఉపయోగం కోసం రూపొందించబడింది. దీనిని నిటారుగా ఉంచాలి మరియు 1 కిలోగ్రాం నుండి 6 కిలోగ్రాముల వరకు సామర్థ్యాలతో అందుబాటులో ఉంటుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ని మంటను ఆర్పివేసే మరియు బహిష్కరించే పదార్థంగా ఉపయోగిస్తుంది. స్మూతరింగ్ సూత్రాలపై పనిచేసి కొంత శీతలీకరణను అందిస్తుంది. DCP లేదా రసాయన పొడి రకం B, C మరియు విద్యుత్ మంటలపై అత్యంత ప్రభావవంతమైనది. పౌడర్ ఆధారిత ఎక్స్టింగ్విషర్ గాలిని తీసివేయడం మరియు స్థానభ్రంశం చేయడం ద్వారా మంటలను తగ్గిస్తుంది. ఇది అన్ని రకాల అగ్నిపై ప్రత్యేకించి D రకం అగ్నిలో ఉపయోగపడుతుంది.
దీనిని నిటారుగా ఉంచి వాడాలి. దీని సామర్థ్యం 1 కిలోగ్రాం నుండి 13.5 కిలోగ్రాముల వరకు ఉంటుంది. ఉపయోగించిన రసాయనం మరియు మంటలు నార్పే మాధ్యమం DCP, బహిష్కరణ ఏజెంట్ CO2 గ్యాస్ క్యాట్రిడ్జ్ మరియు వర్తింపజేసే సూత్రం స్మోథరింగ్. ఆటోమేటిక్ మాడ్యులర్ రకం మంటలు నార్పే పరికరం వివిధ గృహాలు, కార్యాలయాలు మరియు ఇతర పారిశ్రామిక యూనిట్లలో ఉపయోగించబడుతుంది. కాగితం, కలప, గుడ్డ, ప్లాస్టిక్ మరియు మండే ఘన పదార్థం, పెట్రోల్, నూనె, పెయింట్స్, స్పిరిట్లు, కెమికల్స్, వంట, వెల్డింగ్ గ్యాస్, విద్యుత్ మరియు విద్యుతీకరణ పరికరాల మంటలను ఎదుర్కోవడానికి అనుకూలం. ఇప్పుడు మనకు ప్రాథమిక అగ్నిమాపక ఉపకరణాలు మరియు ఆర్పే యంత్రాల రకాలను బాగా అర్థం చేసుకున్నాము. ఇప్పుడు మనం అగ్నిమాపక ఉపకరణాల తనిఖీ, నిర్వహణ మరియు పరీక్ష గురించి తెలుసుకోవడం ద్వారా ముందుకు వెళ్దాం. అగ్నిమాపక యంత్రం సాధారణంగా సిలిండర్, ప్రెజర్ గేజ్, నాజిల్, ఆప్షనల్ హోజ్, సేఫ్టీ పిన్, హ్యాండిల్, యాక్టివేషన్ మెకానిజం, ఆర్పివేసే ఏజెంట్, సూచనలతో కూడిన లేబుల్ మరియు ఇన్స్పెక్షన్ ట్యాగ్ను కలిగి ఉంటుంది. ఈ భాగాలు అగ్నిని అణిచివేసేందుకు కలిసి పనిచేస్తాయి. ఆర్పే యంత్రం యొక్క రకం అది పోరాడగల తగిన మంటలను నిర్ణయిస్తుంది. సరైన నిర్వహణ మరియు వినియోగం ప్రభావం మరియు భద్రతకు కీలకం. అగ్నిమాపక యంత్రాన్ని సరిగ్గా ఉపయోగించడానికి ఆ ఉపకరణంపై ఉన్న పిన్ లేదా సేఫ్టీ క్లిప్ని లాగి సీల్ని తెరవండి. నాజిల్ లేదా గొట్టాన్ని మంటల పైన కాకుండా మంటల మూలం వద్ద గురిపెట్టండి. సాధారణంగా పొడి రసాయనం లేదా నురుగును ఆర్పే ఏజెంట్ను విడుదల చేయడానికి హ్యాండిల్ను నొక్కి ఉంచండి. మంటలు ఆరిపోయే వరకు మంటల యొక్క ఆధారాన్ని కప్పి ఉంచేలా నాజిల్ ద్వారా అటు ఇటు చిమ్మండి. తరువాత మళ్ళీ మంట వచ్చేలా ఉన్నాయేమో పర్యవేక్షించండి. అగ్నిమాపక పరికరాలను తనిఖీ చేయడం, నిర్వహించడం మరియు పరీక్షించడం వంటి ప్రక్రియ అనేక కీలక దశలను కలిగి ఉంటుంది. ఇది జాగ్రత్తగా రూపొందించబడిన మరియు అధికృత నిర్వహణ టైం టేబుల్తో ప్రారంభమవుతుంది. క్రమబద్ధమైన తనిఖీలు మరియు నిర్వహణ కార్యకలాపాలు క్రమానుగతంగా నిర్వహించబడతాయి. అదనంగా ఏర్పాటు చేసిన నిబంధనలకు అనుగుణంగా ఈ యంత్రాలకు వార్షిక పరీక్షలు జరుగుతాయి. అగ్నిమాపక నిర్ణయ ప్రమాణాల గురించి తెలుసుకోవడానికి ముందుకు వెళ్దాం. అగ్నిమాపక నిర్ణయ ప్రమాణాలలో అత్యవసర విధానాలు మరియు తరలింపు మార్గాలతో పాటు మీ పరిసరాల్లోని ఆర్పివేసే పరికరాల స్థానాలు మరియు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. మీరు అందులో శిక్షణ పొందినట్లయితేనే అగ్నిమాపక పనిలో పాల్గొనండి. అగ్ని పరిమాణంతో సంబంధం లేకుండా ఎప్పుడూ అలారం మోగించండి. పొగలు రేగుతున్న పరిస్థితులను నివారించేటప్పుడు ఆ ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేసేలా చూసుకోండి. మీకు అగ్ని కనిపిస్తే తీసుకోవాల్సిన 4 ముఖ్యమైన దశలు. అగ్ని ప్రమాదంలో ఎవరినైనా వెంటనే రక్షించండి. సమీపంలోని ఫైర్ అలారంను మోగించండి మరియు మీ సమీప అగ్ని ప్రతిస్పందన టెలిఫోన్ నంబర్కు కాల్ చేయండి. అగ్నిమాపక ప్రాంతంలోని అన్ని తలుపులను మూసివేయడం ద్వారా అగ్నిని అరికట్టండి. చిన్న మంటలను ఆర్పివేయండి మరియు మంటలను ఆర్పలేకపోతే ఆ ప్రాంతాన్ని వదిలి తలుపు మూసేయండి. ఈ సూచనలు ఉంటే తప్ప అగ్నితో పోరాటం చేయడానికి ప్రయత్నించవద్దు. అలారం మోగించబడినప్పుడు, మంటలు చిన్నవి మరియు నియంత్రించబడినప్పుడు, మీకు సురక్షితమైన నిష్క్రమణ మార్గం ఉంటే, అంటే అగ్నికి గురి కాకుండా దాన్ని చేరుకునేలా ఉంటే, అందుబాటులో ఉన్న మంటలను ఆర్పే యంత్రాలు పరిమాణం మరియు అగ్ని రకాన్ని బట్టి రేటింగ్ చేయబడినప్పుడు మరియు అనుమానం ఉంటే ఖాళీ చేయండి. అగ్ని భద్రత కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి. స్మోక్ డిటెక్టర్లను ఇన్స్టాల్ చేయండి. మంటల నుండి తప్పించుకోవడానికి ప్లాన్ వేయండి. ధూమపానం చేసే వారిపై నిఘా ఉంచండి. జాగ్రత్తగా వంట చేయండి. అగ్గిపెట్టెలు మరియు లైటర్లను సురక్షితంగా ఉపయోగించండి. మంటలను చల్లార్చండి. సమీప నిష్క్రమణకు మీ చేతులు మరియు మోకాళ్ళపై పాకండి. స్టాప్, డ్రాప్ మరియు రోల్ చేయండి. చిత్రాన్ని వీక్షించడానికి ప్రతి కార్డుపై క్లిక్ చేయండి. స్మోక్ డిటెక్టర్లు మీరు నిద్రపోతున్నప్పటికీ మీరు తప్పించుకోవడానికి సమయానికి మీ ఇంట్లో మంటల గురించి మిమ్మల్ని సకాలంలో అప్రమత్తం చేయగలవు. మీరు ఇల్లు, వాణిజ్య భవనం మరియు నిద్రించే ప్రతి ప్రదేశంలో ప్రతి స్థాయిలో డిటెక్టర్లను ఇన్స్టాల్ చేయండి. మీ ఇంట్లో మంటలు చెలరేగితే మీరు త్వరగా బయటపడాలి. కాబట్టి మీరు అగ్ని నుంచి తప్పించుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి. అగ్ని ప్రమాదాలకు అజాగ్రత్త ధూమపానం ప్రధాన కారణం. అందువల్ల ధూమపానం చేసేవారిపై ఓ కన్ను ఉంచండి. ఇచ్చిన చర్యలను అనుసరించి జాగ్రత్తగా వంట చేయండి. పొయ్యి మీద ఆహారాన్ని పెట్టి బయటకు వెళ్ళకూడదు. వంటగదిలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి. మండే పదార్థాలను వేడి మూలాల నుండి దూరంగా ఉంచండి. తగిన దుస్తులు ధరించండి. అగ్గిపెట్టెలు మరియు లైటర్లు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి, ఎందుకంటే ఏదైనా ప్రమాదం
తీవ్రమైన అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది. 10 నుండి 15 నిమిషాల పాటు కాలిన చోట చల్లని నీరు పోయండి. కాలిన చర్మంపై బొబ్బలు ఏర్పడి లేదా కాలిపోయినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. సమీప నిష్క్రమణకు మీ చేతులు మరియు మోకాళ్లపై పాకండి. అగ్ని సమయంలో వేడిపొగ మరియు విషవాయువులు పెరుగుతాయి. నేల దగ్గర గాలి శుభ్రంగా ఉంటుంది. మీరు తప్పనిసరిగా పొగ ద్వారా తప్పించుకోవాల్సి వస్తే మీ తలపై 12 నుండి 24 అంగుళాలు లేదా 30 నుండి 60 సెంటీమీటర్ల ఎత్తులో ఉంచి సమీప నిష్క్రమణకు మీ చేతులు మరియు మోకాళ్లపై పాకండి. మీ బట్టలకు మంటలు అంటుకుంటే పరిగెత్తండి. మీరు ఎక్కడ ఉన్నారో ఆగి నేలపై పడిపోండి. మీ చేతులతో మీ ముఖాన్ని కప్పుకోండి మరియు మంటలను అణిచివేయడానికి అటు ఇటు దొర్లండి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పరిగెత్తవద్దు. విలువైన వస్తువుల సేకరణలో సమయాన్ని వృధా చేయకండి. ఆందోళన చెందవద్దు. అగ్ని ప్రమాదం గురించి అగ్నిమాపక మరియు అత్యవసర సేవలకు తెలియజేయండి. అగ్ని ప్రమాదం గురించి పొరుగువారిని అప్రమత్తం చేయండి. భవనం నుండి దూకవద్దు. బదులుగా సహాయం కోసం సంకేతం ఇవ్వడం లేదా అరవండి. వీలైతే మంటలను ఆర్పే యంత్రాలను ఉపయోగించండి. స్నానపు గదులు లేదా టాయిలెట్లలో ఆశ్రయం పొందవద్దు. మీ వెనుక అన్ని తలుపులు మూసివేయండి. తప్పించుకోవడానికి లిఫ్ట్లను ఉపయోగించవద్దు. పైకప్పుకు పరిగెత్తే బదులు నేల స్థాయికి నిష్క్రమించండి. తప్పించుకోవడానికి సమీపంలోని మార్గాలను మరియు అందుబాటులో ఉన్న మెట్లను ఉపయోగించండి. ఇరుక్కోవడం లేదా చిక్కుకున్నట్లయితే తలుపు యొక్క అంతరాలను దుప్పటి, రగ్గులు లేదా అందుబాటులో ఉన్న ఇతర గుడ్డ ముక్కలతో కప్పండి. నేల స్థాయికి దగ్గరగా ఉండండి. శరీరాన్ని దుప్పటితో కప్పి దానిపై నీరు పోసి ప్రథమ చికిత్స చేసి బాధిత వ్యక్తిని ఆసుపత్రికి పంపండి. ఇప్పుడు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏమి చేయాలో మనకు మంచి అవగాహన ఉంది. కాబట్టి కాలిన గాయాలకు ముందస్తు చికిత్స గురించి తెలుసుకుందాం. సార్వత్రిక జాగ్రత్తలను ఉపయోగించండి. రోగి పరిస్థితిని సురక్షితం చేయండి మరియు ఈఎంఎస్ని అలర్ట్ చేయండి. దహన ప్రక్రియను ఆపండి. కాలిన గాయాలపై చల్లని నీటిని పోయాలి. రసాయనాలను 20 నిమిషాల పాటు లేదా అంతకంటే ఎక్కువసేపు నీటితో శుభ్రం చేయండి. ఏదైనా మండుతున్న దుస్తులు మరియు ఆభరణాలను తొలగించండి. మీరు ఏదైనా ప్రతిఘటనను ఎదుర్కొంటే లేదా చర్మంలో గుడ్డ ముక్కలు కూరుకుపోయినట్లు మీరు చూసినట్టయితే ఆ ప్రాంతం చుట్టూ కత్తిరించండి. వాటిని తొలగించడానికి ప్రయత్నించవద్దు. ప్రాథమిక అంచనా వేయండి. చాలామంది బాధితులు కాలిన గాయం నుండి కాకుండా నిరోధింపబడిన వాయు మార్గాలు, పీల్చిన విషవాయువులు లేదా ఇతర గాయాలతో మరణిస్తారు. ప్రాణాంతక గాయాలకు చికిత్స చేయండి. స్థానిక ప్రోటోకాల్ ప్రకారం ఆక్సిజన్ను ఇవ్వాలి. మీ రోగికి తగినంత శ్వాస ఉంటే అనుబంధ ఆక్సిజన్తో వెంటిలేషన్ అందించండి. రూల్ ఆఫ్ 9ని ఉపయోగించి కాలిన గాయాల తీవ్రతను నిర్ణయించండి. కాలిన గాయాలను కవర్ చేయండి. పొడి స్టెరైల్ డ్రెస్సింగ్ లేదా డిస్పోజబుల్ స్టెరైల్ బర్న్ షీట్ని ఉపయోగించండి. కాలిన గాయాలపై గ్రీజు లేదా కొవ్వు లేపనం, ఔషధం, క్రిమినాశకం లేదా ఐస్ ఉపయోగించవద్దు. ఎలాంటి బొబ్బలు పగలగొట్టకూడదు. కంటికి కాలిన గాయమైతే 2 కళ్ళను కప్పి ఉంచాలని నిర్ధారించుకోండి. సెకండ్ లేదా థర్డ్ డిగ్రీ కాలిన గాయాలున్న వేళ్లకు ప్రతి వేలికి విడిగా డ్రెస్సింగ్ అవసరం. తడి డ్రెస్సింగ్ల ఉపయోగం కోసం స్థానిక ప్రోటోకాల్ను అనుసరించండి. రోగిని వెచ్చగా ఉంచండి మరియు షాక్ కోసం చికిత్స చేయండి. ఇప్పుడు దేశీయ గృహ అగ్ని ప్రమాదంలో వాలంటీర్ల పాత్రను చూద్దాం. తరలింపు సమయంలో కమ్యూనిటీలో శాంతి భద్రతలు కాపాడడానికి వాలంటీర్లు సహాయపడగలరు. వారు కొన్ని వనరులను లోడ్ చేయడంలో రక్షణ సిబ్బందికి సహాయపడగలరు. వాలంటీర్లు చేతుల ద్వారా లేదా స్ట్రెచ్చర్లో బాధితుల తరలింపులో రక్షణ సిబ్బందికి సహాయం చేయగలరు. అవసరమైన గృహోపకరణాల రవాణాలో వారు సమాజానికి సహాయపడగలరు. వాలంటీర్లు అగ్ని ప్రమాద ప్రాంతాన్ని వేరు చేయడంలో సహాయపడగలరు. ఇప్పటి వరకు కాలిన గాయాలకు ఆసుపత్రి కంటే ముందు చేసే చికిత్స గురించి తెలుసుకున్నాం. చివరగా ఈ మాడ్యూల్లో మనం కవర్ చేసిన కీలక భావనలను చూద్దాం. ఈ మాడ్యూల్ ముగింపులో ఇంధనం, వేడి మరియు ఆక్సిజన్ అవసరమయ్యే అగ్ని త్రిభుజంను కలిగి ఉన్న ముఖ్యమైన పాయింట్లను త్వరగా పునరుచ్చరణ చేద్దాం. ప్రారంభ, స్వేచ్ఛగా మండే దశ మరియు స్మోల్డరింగ్తో సహా వివిధ దశలు, వాహకత, ఉష్ణ ప్రసరణ ద్వారా ఉష్ణ వ్యాప్తికి సంబంధించిన విధానాలు మరియు రేడియేషన్ మంటలను A, B, C, D మరియు ఈ రకాలుగా వర్గీకరించడం, శిక్షణ, నిర్వహణ మరియు భద్రతా తనిఖీల ద్వారా నివారణ యొక్క ప్రాముఖ్యత, శీతలీకరణ, పదార్థ రాహిత్యం, స్మాదరింగ్లతో కూడిన ఆర్పివేసే పద్ధతులు, నీరు, నురుగు, కార్బన్ డయాక్సైడ్ మరియు పొడి రసాయనం వంటి వైవిధ్యభరితమైన ఆర్పివేసే రకాలు, అగ్నిమాపక పరికరాలను నిర్వహించడం మరియు డిటెక్టర్లు, తప్పించుకునే ప్రణాళికలు, జాగ్రత్తలు మరియు కాలిన గాయాలకు చికిత్స వంటి భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వడం.
ఇప్పుడు ఈ అంశంపై మీ అవగాహనను తనిఖీ చేయడానికి ఇది సమయం. ఇది మూల్యాంకన అభ్యాసం. ప్రతి ప్రశ్నకు సమానమైన మార్కులుంటాయి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికై మీరు కనీసం 60% మార్కులు సాధించాలి. ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి మరియు తగిన ఎంపికలను ఎంచుకోండి. అభినందనలు.